నమస్తే. వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం అయితే మనం సీఎం ఇంటి ముందైతే ఉన్నాము. ఇక్కడ గురుకుల వాళ్ళైతే నిరసన తెలుపుతున్నారు. మరి వాళ్ళు ఎందుకు నిరసన తెలుపుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాము. ప్రభుత్వం కూడా మారింది కదా! అయినా నిరుద్యోగులు ఇలా రోడ్ల మీద ఎందుకు ఉండాల్సొచ్చింది? మాకు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో 9210 పోస్టులు అన్నారు. అవి ఫిల్ చేయాలండి. అంతే మా డిమాండ్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క జాబ్ ఇస్తూ ఫిల్ చేయాలి. ఒక్కరికి 4 జాబులు ఇచ్చి 9210 పోస్టులు నింపినామంటే కాదు. ఇక్కడ నిరుద్యోగులం చాలామంది ఉన్నాం. ఒక్కరికి 4 ఇచ్చి మేము మొత్తం అయిపోయింది 9000 పోస్టులు నింపేసినామంటే కరెక్ట్ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ ఇచ్చి 9000 చేంజ్ పోస్టులు ఉన్నాయి. అవన్నీ ఫిల్ చేయాలి. అవి ఇచ్చేదాకా ఇస్తామని చెప్పేదాకా ప్రభుత్వం వెబ్ నోట్ ఇచ్చేదాకా అఫీషియల్గా మేము ఇక్కడ నుంచి కదలం. ఇంతే ఇంకా మేము చెప్పేది. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించట్లేదు కదా! మీరు ఎన్ని ధర్నాలు చేసినా, ఏం చేసినా ప్రభుత్వం స్పందించట్లేదు కదా! మరి మీరు ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? మేము ఇక్కడ నుంచి కదలం ఇక. సీఎం సార్ దగ్గర నుంచి అఫీషియల్గా మాకు చెప్పేదాకా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. మేమైతే కదలదలుచుకోలేదు. అన్ని ఆఫీసులైనా అందరి దగ్గరికి తిరిగినాం. ఇస్తాం మీరు చెప్పేది న్యాయంగా ఉంది, కరెక్ట్గా ఉంది, ఇస్తాం అంటున్నారు. కానీ దాట వేస్తున్నారు. ఇప్పుడు మాత్రం మాకు అఫీషియల్గా చెప్పేదాకా మేము మాత్రం కదిలేదు లేదు. ఇప్పటికీ మీకు న్యాయం జరగకపోతే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? న్యాయం ఖచ్చితంగా జరిగేదాకా మేము కదలం. ఎంతకైనా మేము వెళ్ళిపోతాం ఇక. అంతే ఇక. మాకు న్యాయం కావాలి. మేము చేసేది న్యాయ పోరాటం. మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మేము అడిగే దాంట్లో న్యాయం ఉంది. తప్పకుండా మాకు ఇవ్వాలి పోస్టులు. మేము మెరిట్లో ఉన్నాము. ఒకరికి 4 ఇచ్చేసి తప్పించుకొని 9000 పోస్టులు నిండినాయి అంటే కాదు. నెక్స్ట్ మెరిట్లో ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్టుతో నింపాలి. అదే మాకు వెబ్ నోట్ రిలీజ్ చేయాలి అఫీషియల్గా. అదే మా డిమాండ్. ఇచ్చేదాకా మేము కదిలేదే లేదు ఇక్కడ నుంచి. ప్రభుత్వం కూడా మారింది కదా! అయినా నిరుద్యోగులు ఇలా రోడ్ల మీద ఎందుకు ఉండాల్సొచ్చింది? మాకు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో 9210 పోస్టులు అన్నారు. అవి ఫిల్ చేయాలండి. అంతే మా డిమాండ్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క జాబ్ ఇస్తూ ఫిల్ చేయాలి. ఒక్కరికి 4 జాబులు ఇచ్చి 9210 పోస్టులు నింపినామంటే కాదు. ఇక్కడ నిరుద్యోగులం చాలామంది ఉన్నాం. ఒక్కరికి 4 ఇచ్చి మేము మొత్తం అయిపోయింది 9000 పోస్టులు నింపేసినామంటే కరెక్ట్ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ ఇచ్చి 9000 చేంజ్ పోస్టులు ఉన్నాయి. అవన్నీ ఫిల్ చేయాలి. అవి ఇచ్చేదాకా ఇస్తామని చెప్పేదాకా ప్రభుత్వం వెబ్ నోట్ ఇచ్చేదాకా అఫీషియల్గా మేము ఇక్కడ నుంచి కదలం. ఇంతే ఇంకా మేము చెప్పేది. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించట్లేదు కదా! మీరు ఎన్ని ధర్నాలు చేసినా, ఏం చేసినా ప్రభుత్వం స్పందించట్లేదు కదా! మరి మీరు ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? మేము ఇక్కడ నుంచి కదలం ఇక. సీఎం సార్ దగ్గర నుంచి అఫీషియల్గా మాకు చెప్పేదాకా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. మేమైతే కదలదలుచుకోలేదు. అన్ని ఆఫీసులైనా అందరి దగ్గరికి తిరిగినాం. ఇస్తాం మీరు చెప్పేది న్యాయంగా ఉంది, కరెక్ట్గా ఉంది, ఇస్తాం అంటున్నారు. కానీ దాట వేస్తున్నారు. ఇప్పుడు మాత్రం మాకు అఫీషియల్గా చెప్పేదాకా మేము మాత్రం కదిలేదు లేదు. ఇప్పటికీ మీకు న్యాయం జరగకపోతే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? న్యాయం ఖచ్చితంగా జరిగేదాకా మేము కదలం. ఎంతకైనా మేము వెళ్ళిపోతాం ఇక. అంతే ఇక. మాకు న్యాయం కావాలి. మేము చేసేది న్యాయ పోరాటం. మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మేము అడిగే దాంట్లో న్యాయం ఉంది. తప్పకుండా మాకు ఇవ్వాలి పోస్టులు. మేము మెరిట్లో ఉన్నాము. ఒకరికి 4 ఇచ్చేసి తప్పించుకొని 9000 పోస్టులు నిండినాయి అంటే కాదు. నెక్స్ట్ మెరిట్లో ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్టుతో నింపాలి. అదే మాకు వెబ్ నోట్ రిలీజ్ చేయాలి అఫీషియల్గా. అదే మా డిమాండ్. ఇచ్చేదాకా మేము కదిలేదే లేదు ఇక్కడ నుంచి. డౌన్ మెరిట్ లిస్ట్ వెంటనే డౌన్ మెరిట్ లిస్ట్ వి వాంట్ బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టులు వెంటనే బ్యాక్లాగ్స్ లేకుండా పోస్ట్ న్యాయం చేయాలి. గురుకులాలో బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టులు వెంటనే గురుకులాలో పోస్టులను వెంటనే గురుకులాలో బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టులను వెంటనే స్పందించాలి. ప్రభుత్వం వెంటనే గురుకుల అభ్యర్థులకు న్యాయం